డ్రగ్స్ కేసులో తను ఆల్రెడీ అరెస్ట్ అయింది అని అన్నారు కదా! అయితే తను బేసిక్‌గా ఎప్పుడైతే డ్రగ్స్ తీసుకుంటుందో పోలీసులకి ఆ విషయం అప్పుడే చెప్పాలి కదా! ఎందుకు దాన్ని గోప్యంగా ఉంచారు? మనందరం అలాగే అనుకుంటాం. హ్మ్. అయితే ఒకసారి వాళ్ళిద్దరి మధ్య అట్‌లీస్ట్ రాస్తారనైనా సరే తనని కంట్రోల్ చేయాలి కదా! డ్రగ్స్ తీసుకోకూడదు. దట్స్ నాట్ రైట్ ఫర్ హెల్త్. మీకు వినిపించిన తర్వాత ఈ అమ్మాయిని ఎవరన్నా కంట్రోల్ చేయగలరా అని మీరు అనుకుంటే మీరే చెప్పండి. వినిపిస్తే. ప్లీజ్. బేసికలీ రాజధాని 3 రకాలుగా ఈవిడ 3 ఇంకెన్ని రకాలుగా తెలియదు. నాకు బేసికలీ 3 రకాలు అర్థమైనాయి దాంట్లో. ఓకే. ఏంటి? నీకు సినిమా కెరీర్ లేకుండా చేస్తా. హ్మ్. ఏదైనా సరే ఆ అమ్మాయి అనుకున్నది చేయకపోతే హ్మ్. నీకు సినిమా కెరీర్ లేకుండా చేస్తా. నిన్ను సర్వనాశనం చేస్తా. హ్మ్. ఓకే. హ్మ్. నెక్స్ట్ రోడ్లోకి వెళ్ళి గట్టిగా అరుస్తా. నాకు "అయ్యో, నన్ను కొట్టేశాడు, తిట్టేసాడు" అంటే ఆ చుట్టుపక్కల ఉన్న కమ్యూనిటీలో వాళ్ళందరూ వచ్చేయడం. వచ్చేసిన తర్వాత పోలీసుకి ఫోన్ చేయడం. హ్మ్. పోలీసు వచ్చి హడావిడి చేయడం. ఇది రెగ్యులర్గా జరిగే డ్రామా. ఇన్ఫ్యాక్ట్ మీకు ఎవరికైనా సరే ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్కి దమ్ముంటే ఆ అమ్మాయి నంబర్ మీ దగ్గర ఆల్రెడీ ఉండుంటుంది. ఆ అమ్మాయి ఫోన్ నుంచి 100 నంబర్కి ఎన్నిసార్లు ఫోన్లు వెళ్ళాయి ఒకసారి చూడండి. కనీసం నాకు తెలిసి ఒక 1000 సార్లు వెళ్ళుంటాయి. ప్రతిరోజు ప్రతి దానికి 100కి ఫోన్ ఈ చేస్తా అని విషయాలన్నీ చెప్పి మీకెవరు చెప్పారు? మీకు వినిపిస్తే మీకు అర్థమైపోతాయి. సింపుల్. ప్లీజ్. బీప్లేసుకోండి. నీకక్కర్లేదు, నీ దగ్గరకు వచ్చా ఆడదేవత్రా. మీరే తీసుకోండి ఆ అదృష్టం. సంస్కారవంతమైన సభ్యులు. ఒక సెకండ్ దయ్యం పట్టినట్టు కూడా అనిపిస్తుంది. ఎవడన్నా ఒక మగాడు ఉంటే పంపించమని ప్లీజ్. నాకు ఒక మగాడు కావాలండి. చింటూ ఉన్నాడా? నా చింటూ. చింటూ అంటే ఏవన్ వాళ్ళతో ఉన్న రిలేషన్ అదనమాట చింటూతో. రోజులు మసుకుని తగలబెట్టుకోతే రాస్తారు. నీ ఉద్యోగ చంపాలి 13 లక్షలు ఒళ్ళు జమసుకొని కాలుతో ఎక్కడున్నావు? దా 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 సాయి మీద అన్ని క్షమించేస్తా. ఎక్కడున్నా సాయి? ఎక్కడున్నా సాయి? సాయి అంటే మొత్తం సాయికి ఫోన్ చేసి ఆల్రెడీ సాయి వస్తున్నాడు ఇక్కడికి. నేను సాయిని తీసుకొని అన్నపూర్ణ స్టూడెంట్స్కి వెళ్తా. వాడు నా స్వామి రంగం కాదు, వాడు అమ్మ కాదు. అంటే రిధం కదా. ఇప్పుడు నేను ఎందుకు ఆ పాట పాడాను? నన్ను అడుగుతా. సో ఈ కాల్ రికార్డింగ్ అంటే ఇది వాళ్ళిద్దరూ అక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. కాల్ రికార్డింగ్ కాదు అది. అదే పక్కన రికార్డ్ రానేసారు. రికార్డ్ వాయిస్. ఓకే. కాల్ రికార్డింగ్ కాదు. వస్తా అన్నాడు సాయి కాల్ ఒకసారి. ఇప్పుడు మాట్లాడు చెప్పు. ఆ తర్వాత 4 సార్లు వెళ్ళిపోతా అంటే కూర్చో 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 అనిపించింది. అంటే అమ్మాయి పూకుంటే అది కొట్టుకుంటున్నా నేను. అలా ముందు కొట్టుకోలేక గుర్తుంది. సాయినిది వద్దు అనుకొని బతుకుతున్నా. నాగైతే ఏంటి, అడమ్మ మొగ్గుడైతే ఏంటి. సాఫ్ట్వేర్ మీడియా కూడా కావాలి. మార్నింగ్ అస్సలు కాదు, అస్సలా నువ్వు ఇప్పుడు ఇందక్కి సంది ఉడేసుకొని చేస్తా. మట్టుంది ఫోన్ ఏంటి బాట్లంతా మట్టుంది. తీసుకూర్చున్నా కదా నేను. ఇదే పాట సినిమా ఇండస్ట్రీలో ఉంటావా నేను చూస్తా. చూడు నువ్వు చూడు చూడు చేయొద్దులు నువ్వు చూడు ఏం చూస్తా. కార్తీక్ ఒక్క చెయ్యి నా మీద పడ్డా. అంటే దాని అర్థం ఏంటంటే అప్పటిదాకా ఎవరు అవ్వను అట్లా. ఆవిడేం చెప్పింది, మన తలబగలు కొట్టేశారు, అందుకే నేను ఫ్రస్ట్రేషన్లో ఉన్నాను. వాటర్ ఇస్తాను, ఇందులో వాటర్ లేదు. ఫోన్ ఎక్కడ ఉంది? అలవాటు అయిపోయింది నీకు. ఫోన్ నీకే ఇచ్చా. ఫోన్ ఎత్తాడు, ఫోన్ తీసుకోకుండా చేయలేకపోయావు నువ్వు. ఇంట్లో ఫస్ట్ ఇంట్లో
కానీ అమ్మ ఒక అమ్మాయి పుట్టలేక నా అడుగు ఇద్దరిని ఏం సంపాదించింది అని అడుగు. ఏం సంపాదించింది అని అడుగు. ఏంటది తినేసి వాళ్ళ తమ్ముడిని పాపం తాపించినాం కాబట్టి తినిపించి పంపేయాలని చేపల పులుసు పెట్టి. ఈ దరిద్రుడు పాడిన పాట ఏం సంపాదించింది? అదేం లేదక్క, మొత్తం ఇది అయిపోయింది. నువ్వు చెప్పురా. అవుట్ ఆఫ్ కవరేజ్ అయిపోయింది. కోటు దాని నుంచి కోటు. వచ్చి నువ్వు పోతా టాపినందుకు నీ అమ్మ లో ఎంతమంది పెడితే నువ్వు పుట్టినావు చెప్పు. అది మోస్ట్ అబ్జెక్టివ్. తెలుగులో అర్థం కాదు మళ్ళీ ఆవిడ అంతా అరాచకం చేసి ఆవిడే తెలంగాణ పోలీసుకి ఫోన్ చేస్తుంది. ఇప్పుడు ఇలాంటి ఆవిడని ఎవరైనా కంట్రోల్ చేయగలరా? ఉండండి, వినండి వినండి వినండి, ఇంకా అదిరిపోయింది. సర్వనాశనం అయిపో. నీ సినిమాలు కాదు, నువ్వు కాదు, నాశనం చేస్తా చేస్తా. She must be very loose that so many men fucked her and you born out of her. And you are born out of her. పచ్చగా పళ్ళు వచ్చిన వాడు లోపల Exactly. I can't. Exactly. Motherfucker. I'm sure you also fucked mother. ఇలాంటి అమ్మాయి గురించి మీరు ఫైట్ చేస్తున్నారు ఇన్నాళ్ళు మీడియాకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడు మేము ఇంకా ఏం చేయలేదు. ఎంటైర్ దాంట్లో మిమ్మల్ని తీసుకొచ్చి ఫస్ట్ అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది కనుక్కుందామని ఈ ప్రాసెస్లో మాట్లాడడం తప్ప మేము అంత ఈజీగా ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయం. ఎందుకంటే ఓ పక్క నుంచి డిఎస్ఏ స్టూడెంట్స్ ఇష్యూ కానివ్వండి, లేకపోతే రైతు రుణమాఫీ కానివ్వండి, ఎంత పెద్ద స్కాములు అవుతున్నాయి, రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు కానివ్వండి, లేకపోతే స్టూడెంట్స్ ఒక 15-20 రోజుల నుంచి ఆల్మోస్ట్ నిన్న జరిగాయి డిఎస్సి ఎగ్జామ్స్. అంతకు ముందు వాళ్ళు ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేయమని ఎన్ని రోజులు ధర్నాలు చేశారో మనందరికీ తెలుసు. అవుట్ ఆఫ్ అయిపోతున్నా. లాస్ట్ కొంచెం కూడా వినేసేయండి. యా, హలో, నా పేరు లావణ్య అండి. సార్ నేను పవని బోల్వాడ్ నుంచి మాట్లాడుతున్నాను, కోకాపేట్ సార్. సార్ ఒకసారి మీరు రావాలి ఇక్కడికి ప్లీజ్. కోకాపేట్లో ఒక్క సెకండ్ సార్. కార్తిక్ ఇది ఏరియా ఏమంటారు సార్? కోకాపేట్ విలేజ్ సార్. కోకాపేట్లో మేడం ఎక్కడ? కోకాపేట అంటే ఎక్కడ రావాలి? ఒక్కసారి సార్ చెప్పు వస్తారు సార్. 1 సెకండ్ రమ్మని మీరేం కూడా పిలుస్తారు. నువ్వు బాగానే ఉంటావు తర్వాత. నలుగురు మంగళ ముందు సాయి నన్ను ఎప్పుడన్నా అరే సాయి నన్ను మళ్ళీ కొత్తగా చెప్పా. ఎన్నిసార్లు కొడతావు? 4 గోడ మధ్యలో దిగాడు. 4 మగాళ్ళ ముద్దలు సాయి గొడవలు దిగాడు కదా. అదే చెప్తున్నా. నొప్పుకుంటావు అర్థమైతే నువ్వు పాట ఎందుకు బరు నువ్వు చెప్పుకొని? ఎందుకు పాట ఎందుకు చెప్పుకొని? దేనిగా పాట చెప్పు దేనిగా పాట? గర్ల్ ఫ్రెండ్ దెంగ పెట్టామని ఇప్పుడే పిలుస్తా. సాయి ఇక్కడే ఉన్నాడు, వస్తాడు రా. సాయి వస్తాడు, వస్తాడు వచ్చాక వెళ్ళిపోతాడు. వస్తాడు రాకముందు వెళ్ళినా. ఇప్పుడు నాకు ఒకటే అవసరం. ఇప్పుడు ఒకటే అవసరం.